కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆచార వ్యవహారాల్లో ఆరోగ్యం అంతర్లీనంగా ఉండేది. పూర్వకాలం మహిళలు ధరించే ఆభరణాలు తెలియకుండానే రక్త ప్రసరణకు ప్రేరణగా నాడీ వ్యవస్థను క్రమబద్ధీకరించేవి. చెవికి కమ్మలు, కాలికి గొలుసులు, కాలివేళ్లకు మెట్టెలు, చేతికి గాజులు, చేతివేళ్లకు ఉంగరాలు ధరించడంతో ఈ ఆభరణాలు నాడీ వ్యవస్థ క్రమబద్ధీకరించి రోగనిరోధకతను పెంపొందించేవి. ఇప్పుడంతా కట్టుబాట్లు, సాంప్రదాయాలు దూరమయ్యాయి. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు అనారోగ్య పాల్చేస్తున్నాయని అధ్యయనాల్లో తెలిసింది. బాలికలకు చిన్నప్పటి నుంచే చెవికి కమ్మలు పెట్టేవారు. దీంతో అక్కడ తెలిసి తెలియక జరిగే ప్రెషర్తో నాడీ వ్యవస్థకు రక్త ప్రసరణ చక్కగా జరిగేది. మెడలో వేసుకునే గొలుసు, చేతికి వేసుకునే గాజులు, కాళ్లకు పెట్టుకునే మట్టెలు ప్రతిదీ రక్త ప్రసరణకు వీలుగా ఒత్తిడికి గురై ఎలాంటి అనారోగ్యాలు లేకుండా మహిళలు రాణించారు. అప్పటిలో వేసుకునే ఆభరణాలనే వైద్య పరిగణనగా చూసుకునేవారు పూర్వీకులు. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో దానిని ఆక్యుప్రెషర్, ఆక్యుపెన్సర్ అంటున్నారు. డాక్టర్ ముకాల సత్యనారాయణ గారు ఉన్నారు. చెప్పండి, అసలుకి ఎలాంటి రుగ్మతలను మనం నయం చేయవచ్చు? అసలు ఆక్యుపెంచర్ అంటే ఏంటి, ఆక్యుప్రెషర్ అంటే ఏంటి? ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్ అని పిలువబడుతున్న ఈ పేర్లుకి మూలము ప్రాణశక్తి. మనకి వచ్చే రోగాలు కానీ రుగ్మతలు కానీకి ప్రధాన కారణాలు 3. ఒకటేంటంటే మనలో ప్రాణశక్తి తగ్గితే రోగం వస్తుంది, రుగ్మతలు వస్తాయి. ఇంకా తగ్గితే సీరియస్ అవుతుంది. 0 అయితే చనిపోవటం జరిగిపోతూ ఉంది. మరి ఆరోగ్యానికి, అనారోగ్యానికి ప్రాణశక్తే కారణమైనప్పుడు ఈ ప్రాణశక్తిని పెంచడానికి తర్వాత మనలో వేడి చలవ తత్వాలు ఉన్నాయి. ఆ వేడి చలవ తత్వాలను సమస్థితికి తేవడానికి మనలో ఉన్న పంచభూతాత్మకంగా పనిచేస్తున్న 12 అవయవాల పనితీరుని సక్రమమైన స్థితిలో ఉంచడానికి ఈ ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్ అనేది ఉపయోగపడుతూ ఉంది. మనుషులు దైనందిన జీవితంలో ఆందోళనకు గురి కావడం, శారీరక శ్రమతో రకరకాల రుగ్మతలను కొని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఒత్తిళ్లను, నొప్పులను నయం చేసుకోవడానికి వేలకు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పంచభూతాలతో నాడీ వ్యవస్థను నియంత్రించే సాంప్రదాయ పద్ధతులతో శారీరక రుగ్మతలను సులభంగా దూరం చేస్తామంటున్నారు మాకాల సత్యనారాయణ. ఇది దేవతల కాలం నుంచి భారతదేశంలో వాడబడింది. అంటే ఆచారం, సాంప్రదాయం, ఆభరణాలు అనే రకరకాల పేర్ల మీద భారతదేశంలో ఈ ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్ని వాడబడింది. మనం చెవులకు కుట్టించుకున్న రింగులు నుంచి గాజులు, గొలుసులు, బొట్లు, మెట్లు ఇవన్నీ కూడా ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్ సాధనాలే. ఈ అప్పటి నుంచి వాడుతూ ఉన్న మరి కొద్ది కాలం క్రితం ఒక 100 సంవత్సరాలుగా దీని వాడకం తగ్గింది. దాని స్థానంలో రకరకాల మందులు, సర్జరీలు ప్రవేశించాయి. ఇవాళ ఉన్న పరిస్థితి గమనిస్తే వచ్చిన రుగ్మతలు ఎప్పటికీ తగ్గట్లేదు. మందులు, సర్జరీల స్థాయి ప్రపంచవ్యాప్తంగా బాగా పెరిగిపోయినాయి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్ యొక్క ప్రాధాన్యతను ఎరిగి ఈ సైన్స్ గురించి తెలుసుకోవడం ద్వారా మరి ఆరోగ్యంగా, ఆనందంగా, పరిపూర్ణమైన జీవితాన్ని గడిపేలాగా ఉన్న ఈ వైద్య విధానాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున ఉంది. ముఖ్యంగా మనం గమనిస్తే కరోనా టైంలో భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా చాలామంది వ్యాధులకు గురై సరిపోతారు అనేటువంటి నివేదికల్ని
తొక్కి ఈ దేశంలోనే అతి తక్కువ మంది చనిపోవటానికి కారణం భారత సాంప్రదాయ ఆరోగ్య విధానాలనే తేల్చిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ దేశంలో మరి పరిశోధన కోసం భారత సాంప్రదాయ ఆరోగ్య విధానాలని పరిశోధించడానికి గుజరాత్ భావనగర్లో ఒక రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేసింది. అది సుమారు 3 సంవత్సరాలు అయ్యింది. మనం ఒకసారి గమనిస్తే ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కరోనాతో జనం అల్లాడుతూ ఉంటే ఆయన ఒక కర్ర తీసుకుని తిరుగుతూ ఉన్నప్పుడు విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకి సమాధానంగా ఇది ఆక్యుప్రెషర్ సాధనం, నేను ఫిట్గా ఉండటానికి ఈ సాధనం ఉపయోగపడింది అని చెప్పారు. అలాంటి ఆరోగ్యకరమైన ఫిట్నెస్కు ఉపయోగపడే ఈ ఆక్యుప్రెషర్ విధానం పట్ల అందరూ గుర్తెరిగి అవగాహన చేసుకుని మరి వాడుకోవడం ద్వారా అనారోగ్యం బారిన పడకుండా ఉండేలాగా చేసేటువంటి విధానం గురించి కొంచెం క్లుప్తంగా చెప్తాను. రక్త ప్రసరణ క్రమబద్ధీకరణతో జ్ఞానేంద్రియాలు ఉత్తేజితమవుతాయి. రక్త ప్రసరణ వ్యవస్థ చక్కగా పనిచేస్తేనే శరీర అవయవాలకు ప్రాణశక్తి అందుతుంది. శాస్త్రీయ సాంప్రదాయ పద్ధతులతో నాడీ వ్యవస్థను క్రమబద్ధీకరించే ఆక్యుప్రెషర్ విధానం కనుమరుగవుతోందని నిపుణులు మదనపడుతున్నారు. మందులతో సంబంధం లేకుండా మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలను ఆక్యుప్రెషర్ నిపుణులు మాకాల సత్యనారాయణ ప్రయోగాత్మకంగా దూరం చేసి అందరినీ అబ్బురపరిచారు. ఆహారం తీసుకోవడం ద్వారా ప్రాణశక్తిని పెంచుకోవచ్చని, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఊపిరితిత్తులు బయట ఉన్న ఆక్సిజన్ తీసుకుని ప్రాసెస్ చేసి ప్రాణశక్తిని తయారు చేస్తాయి. ఇవి కాకుండా 72,000 శక్తి నాడులు, 108 చక్రాలు, 24 మరి శక్తిధారలు, సుమారు 1000 శక్తి కేంద్రాల ద్వారా మనలోకి ప్రాణశక్తి ఉత్పాదన జరుగుతూ ఉంది. ఈ ఉత్పాదన తగ్గితే అనారోగ్యం. ఈ ఉత్పాదన పెంచుకోవటానికి ఈ శక్తి కేంద్రాలని మనం తెలుసుకుని వాడుకోవడం ద్వారా మనం ఆరోగ్యవంతులుగా ఉండేలాగా చేస్తూ ఉన్నాయి. అనేక రుగ్మతులు తగ్గుతూ ఉన్నాయి. అందులో ఒక శక్తి కేంద్రం గురించి మీకు నేను వివరణ ఇస్తాను. LU7 అని మనకి విష్ణు దగ్గర నుంచి 2 వేళ్ల వెనక్కి ఇక్కడ లంగ్ 7 అంటారు దీన్ని. ఇది కనుక ఇక్కడ ప్రాణశక్తి బ్లాక్ అయితే తల వెనక, మెడ వెనక, చెస్ట్ వెనక భాగంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉదాహరణకి ఆక్సిపిటల్ హెడేక్ కానీ, స్టిఫ్ నెక్ కానీ, సర్వైకల్ ప్రాబ్లం కానీ, పూర్ మెమరీ కానీ, అప్పర్ బ్యాక్ పెయిన్ కానీ, షోల్డర్స్ పెయిన్ కానీ వస్తాయి. ఇలాంటి ఈ శక్తి కేంద్రాన్ని మరి తక్కువ కాలంలో సమస్య ఉన్నట్లయితే చేత్తో మసాజ్ చేసినా లేదా ప్రెషర్ చేసినా ఆ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అది ఎక్కువ కాలం జరిగితే గనక మనం వుడెన్ స్టిక్స్తో కానీ, మ్యాగ్నెట్లతో కానీ, మరి రకరకాల ఎక్విప్మెంట్తో కానీ నొక్కవలసి ఉంటుంది. ఇంకా ఎక్కువ అయితే దానికి సూది పెట్టడం, దీన్నే ఆకుపంచర్ అంటారు. దీనికి స్టిమ్యులేషన్ ఇవ్వటం, లేదా ఇప్పుడు లేటెస్ట్గా ప్రపంచంలో ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ని యాక్టివేట్ చేయటానికి ఎన్నో లేటెస్ట్ ఎక్విప్మెంట్లు వచ్చినాయి. వాటి ద్వారా మనం ఉపయోగించుకుని ఈ బ్లాక్స్ని రిమూవ్ చేసుకునేలాగా ఉన్న ఈ విధానం మనం ఉపయోగించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని అతి త్వరగా మన రుగ్మతులు నయం చేసుకోవటానికి అవకాశం ఉన్న ఈ విధానం. ఇలా LU7 లాగా మన బాడీలో సుమారు 1000 శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ 1000 శక్తి కేంద్రాలు ఎక్కడున్నాయో తెలిసి నాడి ద్వారా వాళ్ళ మూల సమస్య తెలుసుకుని సరిచేసేటువంటి ఈ విధానం నేను 23 సంవత్సరాలుగా సాధన చేస్తూ ఉన్నాను. 1000 మందికి నేర్పించాను, మరి 1000 మందికి చికిత్స చేశాను. దీని ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. మరి ఈ విధానాన్ని మనకి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి భారతదేశం ఈ విధానాన్ని ఇండిపెండెంట్ మోడ్ ఆఫ్ థెరపీగా గుర్తిస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తూ ఉంది. మరి మనమందరం కూడా మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని, సర్జరీస్ అవసరం లేని ఆరోగ్య విధానాలని అలవర్చుకోవడం ద్వారా మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. ఇది ఓ మంచి సమాజం
మరి ఏర్పడడానికి కారణమవుతూ ఉంది. దీన్ని మనం ప్రపంచవ్యాప్తంగా చేయటం ద్వారా ఎలా అయితే భారతీయులు కరోనా బారిన పడకుండా రక్షించబడ్డారో, రేపటి ప్రపంచం రకరకాల రుగ్మతుల బారిన పడకుండా, వ్యాధుల బారిన పడకుండా క్యాన్సర్ను తగ్గించుకోవడానికి అవకాశం ఉన్న ఈ విధానం చాలా మంచిదని చెప్తా ఉన్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాంప్రదాయ పద్ధతుల్లో యోగా, ధ్యానం, ఆక్యుప్రెషర్ విధానాలతో ఆరోగ్య రహస్యం దాగి ఉందని పలు సందర్భాల్లో ప్రస్తావించారు. పెద్దగా ఖర్చుతో సంబంధం లేకుండా సహజ సిద్ధంగా సాంప్రదాయ విధానాలతో నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి మానసిక ఒత్తిడి, శారీరక రుగ్మతలను రూపుమాపే ఆక్యుప్రెషర్ వైద్యాన్ని ఆధునిక సమాజానికి అందుబాటులోనికి తీసుకురావాలని ఆక్యుప్రెషర్ నిపుణులు మాకాల సత్యనారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.